అందరికి ముందుగా నమస్కారం. మనము లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా పార్లమెంట్లో శాసన నిర్మాణ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే మనం ప్రీవియస్ క్లాసులో సాధారణ బిల్లులకు సంబంధించి శాసన నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటుందనే దాని గురించి, అదేవిధంగా ద్రవ్య బిల్లులకు సంబంధించి శాసన నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటుందనే దాని గురించి ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మనం ఈ క్లాసులో ఆర్థిక బిల్లులకు సంబంధించి శాసన నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటుందనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఆర్థిక బిల్లులకు సంబంధించి లక్ష్మీకాంత్ బుక్లో సైడ్ హెడ్డింగ్ ఎలా ఉంటుంది, ఆర్థిక బిల్లులు అని చెప్పి, ఫైనాన్షియల్ బిల్స్ అని చెప్పి. అయితే ఈ ఆర్థిక బిల్లులు అనేవి దేనికి సంబంధించినవి? ఓకేనా. ఫైనాన్షియల్ బిల్స్ అనేవి దేనికి సంబంధించిందని చూస్తే ఇక్కడ మీకు పేరులోనే ఉంది ఆర్థిక బిల్లులు, ఫైనాన్షియల్ బిల్స్ అని చెప్పి. ఇవి ఫైనాన్స్ మ్యాటర్కి రిలేటెడ్ అయినటువంటి బిల్స్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బిల్ ఇది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు కదా, ప్రభుత్వానికి ట్యాక్స్, పన్ను. ఈ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండొచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? జిఎస్టీ. ఇలా వారు వివిధ రూపాలలో ప్రభుత్వానికి పన్ను కడతారు. ఓకేనా, ట్యాక్స్ కడతారు. ఈ ట్యాక్స్ అంతా ఒక చోట జమ అవుతుంది. ఓకే, ఒక చోట వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అదేంటంటే సిఎఫ్ఐ అంటారు దాన్ని, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. దీన్నే తెలుగులో సంఘటిత నిధి అంటాం. అంటే ప్రజలు కట్టే పన్నులన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ వెళ్ళి జమ అవుతాయంటే ఈ సిఎఫ్ఐలో జమ అవుతాయి వెళ్ళి. ఓకేనా. ఇప్పుడు ఈ ఆర్థిక బిల్లుల గురించి చెప్పాలి అంటే ఈ సిఎఫ్ఐకి సంబంధించి అంటే ఈ కన్సాలిడేట్ ఫండ్కి సంబంధించి దీంట్లో డబ్బులు జమ చేయడం కానీ, అదేవిధంగా దీంట్లోంచి డబ్బులు తీసి ఖర్చు చేయడం కానీ, ఇలాంటి అంశాలతో కూడుకున్నటువంటి బిల్లులను ఆర్థిక బిల్లులు అంటాం. అంటే ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది సిఎఫ్ఐలో, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ అవుతుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించి సంఘటిత నిధులు జమ అవుతుంది. ఆ సంఘటిత నిధి నుంచి డబ్బులు తీసి ఖర్చు చేయాలన్నా కానీ, అదేవిధంగా ఆ డబ్బు దాంట్లో జమ చేయడం కానీ, వాటితో అంటే ఆ అంశాలతో కూడుకున్నటువంటి బిల్లులను ఆర్థిక బిల్లులు అంటాం. ఓకేనా. ఈ ఆర్థిక బిల్లులు అనేవి స్థూలంగా 3 రకాలుగా ఉంటాయి. ఈ ఆర్థిక బిల్లులు అనేవి 3 టైప్స్. ఏంటవని చూస్తే ఓకేనా, ఇవి అంటే నెంబర్ 1 ఏంటంటే మనీ బిల్స్. అంటే ఆర్థిక బిల్లులు 3 రకాలు. దాంట్లో మొదటి రకం మనీ బిల్స్ అన్నమాట. ఓకేనా. రెండవది ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1, మూడవది ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 2. ఇలా ఆర్థిక బిల్లులని 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఓకేనా. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది రాజ్యాంగానికి సంబంధించి. అంటే మనీ బిల్లుకి సంబంధించి ఆర్టికల్ 110, అదేవిధంగా ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1 సంబంధించి ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 1, అదేవిధంగా ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 2 సంబంధించి ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 3. రాజ్యాంగంలో ఆర్థిక బిల్లులు 3 రకాలు. అవి ఏ ఆర్టికల్లో చెప్పబడ్డాయి అనేది నేను చెప్తా ఉన్నా. ఓకే, అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఈ మనీ బిల్ గురించి ఎంతో డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకేనా. మనీ బిల్ గురించి ప్రీవియస్ క్లాస్లో ఎంతో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మనీ బిల్ అంటే ఏంటి? ఆర్టికల్ 110లో 7 అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఆ 7 అంశాలతో కూడుకున్నటువంటి బిల్లులని మనీ బిల్స్ అంటారని చెప్పడం జరిగింది. ఈ 7 అంశాలు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి 7 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉంటేనే అది మనీ బిల్ అవుతుంది. ఈ 7 అంశాలతో కూడుకున్నటువంటి బిల్లుని మనీ బిల్ అంటారని చెప్పి మీకు ఎంతో డీటెయిల్గా ప్రీవియస్ క్లాసులో చెప్పాను. అవునా. అయితే ఈ మనీ బిల్ కూడా ఫైనాన్షియల్ బిల్లో భాగమే.
ఫైనాన్షియల్ బిల్స్లో ఒక బిల్లే మనీ బిల్లు. ఓకే, దాంట్లో ఒక పార్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనీ బిల్ గురించి ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేశాం కాబట్టి మనం ఈ క్లాస్లో ఫైనాన్షియల్ బిల్స్లో మిగిలిపోయినటువంటి రెండు ఏవైతే ఉన్నాయో, అంటే ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1, ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 2 ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి బుక్లో ఒకసారి చదువుదాం. ఇంట్రడక్షన్. ఆర్థిక బిల్లులు, ఫైనాన్షియల్ బిల్స్ కోశ సంబంధమైన విషయాలకు సంబంధించిన బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు, ఫైనాన్షియల్ బిల్లులు. అయితే రాజ్యాంగం ఫైనాన్షియల్ బిల్లు అనే పదాన్ని సాంకేతికంగా పేర్కొంటుంది. ఓకే, అంటే ఈ బిల్లులు 3 రకాలు. ఫైనాన్షియల్ బిల్స్ 3 టైప్స్ ఇప్పుడే చెప్పాం. ఒకటి ద్రవ్య బిల్లులు, అంటే మనీ బిల్స్. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 110, 110. రెండవది ఆర్థిక బిల్లులు 1, అంటే ఆర్థిక బిల్లులు టైప్ 1 అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 1. మూడో రకం ఆర్థిక బిల్లులు టైప్ 2 అనమాట, ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 2. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ 117 సబ్ క్లాస్ 3 అనమాట. ఓకే, ఈ ద్రవ్య బిల్లుల గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడాం. ఇప్పుడు మనం మీ క్లాస్లో మాట్లాడుకోవాల్సింది ఆర్థిక బిల్లులు టైప్ 1 అంటే ఏంటి, వాటి యొక్క శాసన ప్రక్రియ ఎలా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక బిల్లులు టైప్ 2 అంటే ఏంటి, వాటి శాసన ప్రక్రియ ఎలా ఉంటుందని డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మరికొన్ని అంశాలు చూస్తే అవి డిస్కస్ చేయబోయే ముందు, అంటే ఆర్థిక బిల్లులు టైప్ 1 అంటే ఏంటి, ఆర్థిక బిల్లులు టైప్ 2 అంటే ఏంటి డిస్కస్ చేయబోయే ముందు ఇంట్రడక్షన్ చూడండి. అంటే ఫైనాన్స్ బిల్ సంబంధించి ఈ వర్గీకరణ యొక్క అంతరార్థం ఏమిటంటే, మనీ బిల్లులు ఒక రకంగా ఫైనాన్షియల్ బిల్లు వంటివే. అంటే ఏంటి? ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్స్ని మనము 3 టైప్స్గా వర్గీకరించాము ఇక్కడ. ఓకేనా? ఈ వర్గీకరణ సంబంధించి ఓవరాల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ వర్గీకరణ వల్ల ఈ మనీ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మనీ బిల్స్ అనేవి ఈ ఫైనాన్షియల్ బిల్స్లో ఒక పార్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఈ మూట ఏదైతే ఉందో, అంటే వైట్ కలర్ మూట ఏదైతే ఉందో, దీన్ని మీరు ఫైనాన్షియల్ బిల్గా మీరు పరిగణిస్తే దాంట్లో ఒక పార్టే ఈ యొక్క మనీ బిల్ అనమాట. అర్థమవుతా ఉందా? మనీ బిల్ అనేది ఫైనాన్షియల్ బిల్స్లో ఒక పార్ట్ అనమాట. ఈ వర్గీకరణ యొక్క అంతరార్థం ఏమిటంటే, మనీ బిల్లులు ఒక రకంగా ఫైనాన్షియల్ బిల్లులు వంటివే. అనగా అన్ని మనీ బిల్లులు ఫైనాన్షియల్ బిల్లులు అవుతాయి, కానీ ఫైనాన్స్ బిల్లులు మనీ బిల్లులు కావు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ఇక్కడ దాన్ని తీసుకోండి. ఇక్కడ ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్, బట్ ఆల్ ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ నాట్ మనీ బిల్స్ అని. అన్ని మనీ బిల్లులు, అర్థమవుతుందా? అన్ని మనీ బిల్లులు అనేవి ఫైనాన్షియల్ బిల్సే. ఎందుకంటే మనీ బిల్లులు అనేవి ఫైనాన్షియల్ బిల్లు ఒక భాగం, ఒక పార్ట్ అవి. ఓకేనా? ఒక బిల్ అనేది మనీ బిల్ కావాలంటే అంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. అంటే దాంట్లో 7 అంశాలు ఉండాలి. మనం చెప్పుకున్నటువంటి 7 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఉంటేనే దాన్ని మనీ బిల్ అని చెప్తాం. ఓకేనా? ఆ 7 అంశాలు లేకపోతే అది మనీ బిల్ అవ్వదు. ఓకేనా? అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్. ఓకేనా? అన్ని మనీ బిల్లులు ఫైనాన్స్ బిల్లులో భాగం, కానీ అన్ని ఫైనాన్స్ బిల్లులు అనేవి మనీ బిల్లులు కావు. అర్థమైంది కదా? చూడండి, రాజ్యాంగంలోని 110వ ప్రకటనలో ప్రత్యేకంగా పేర్కొనబడినటువంటి ఫైనాన్షియల్ బిల్లులు మాత్రం మనీ బిల్లులు అవుతాయి. అంటే ఆర్టికల్ 110లో మనం చెప్పుకున్నాం 7 అంశాలు. ఈ 7 అంశాలు ఉన్నటువంటి బిల్లులు అంటే ప్యూర్గా ఇవే ఉండాలి, ఇంకా వేరేవేమి ఉండకూడదు ఆ బిల్లో. ప్యూర్గా ఇవే ఉంటే దాన్ని ఏమంటామంటే మనీ బిల్ అంటాం. ఇవి ఆర్టికల్, అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 110లో ఈ అంశాలు ఉన్నాయి, 7 అంశాలు. ఈ ఆర్టికల్ 110లో ఉన్నటువంటి ఈ 7 అంశాలు ప్యూర్గా ఉన్నట్లయితే దాన్ని మనీ బిల్ అంటాం. ఓకేనా? వీటిని లోక్సభ స్పీకర్ మనీ బిల్లుగా సర్టిఫై చేస్తారు. ఆల్రెడీ చెప్పాం, ఒక బిల్ అనేది మనీ బిల్లుగా
ఎవరికి నిర్ణయించే అధికారం ఉంటుందంటే లోక్సభ స్పీకర్కి. అయితే పైన పేర్కొనబడినటువంటి 2 రకాల ఫైనాన్షియల్ బిల్లుల గురించి రాజ్యాంగంలోని 117 ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అంటే ఏంటి అంటే ఆర్థిక బిల్లులు టైప్ 1 టైప్ 2 గురించి ఆర్టికల్ 117లో పేర్కొనడం జరిగిందని చెప్తా ఉన్నారు అక్కడ. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మనం ఇప్పటి వరకు ఆర్థిక బిల్లులకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ని చూడడం జరిగింది. అసలు ఆర్థిక బిల్లు అంటే ఏంటి, ఆర్థిక బిల్లులు ఎన్ని రకాలు, ఆర్థిక బిల్లులో మనీ బిల్లు ఏ రకంగా భాగము, ఆర్థిక బిల్లులకు ఫైనాన్షియల్ బిల్లులకు ఉన్నటువంటి ఆ చిన్నపాటి ఆ వ్యత్యాసం ఏంటి అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక బిల్లులో ఉన్నటువంటి మిగతా 2 రకాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక బిల్లులు టైప్ 1, ఆర్థిక బిల్లులు టైప్ 2 గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. రైట్, మొదటగా మనము ఆర్థిక బిల్లులు టైప్ 1, ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇక్కడ బుక్లో చదివే ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత బుక్లో చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. ఫైనాన్షియల్ బిల్స్ టైప్ 1 అంటే ఏంటి అనేది ఇక్కడ మీకు ఇమేజ్తో మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇంకా జూమ్ చేసి మీరు వేరే విషయాలు ఏం పట్టించుకోవద్దు. నేను ఇప్పుడు రౌండ్ చేస్తున్నాను. ఆ రౌండ్ చేసింది ఒక్కటే మీరు గుర్తుపెట్టు. ఫస్ట్ వినండి, ఏంటంటే ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంశాలు. ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంశాలు అంటే ఏంటి? ఆర్టికల్ 110లో 7 అంశాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకున్నాం. ఆర్టికల్ 110లో 7 అంశాలు ఉన్నాయి. 7 అంశాలు ఉన్నాయి ఆర్టికల్ 110లో. ఆ 7 అంశాలు ప్యూర్గా ఉన్నట్లయితే అంటే ఆ 7 అంశాలు ప్యూర్గా ఉన్నటువంటి బిల్లుని మనం మనీ బిల్ అంటాం. ఒకవేళ ఆ 7 అంశాలతో పాటు అంటే ఆర్టికల్ 110లో ఉన్నటువంటి 7 అంశాలతో పాటు వాటితో పాటు ఇతర ఏదైనా ఉంటే, ఇతర అంశాలు, ఇతర శాసనపరమైనటువంటి ఏదైనా ఉంటే దాంట్లో ఇంక్లూడ్ చేస్తే, ఓకేనా, ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అంటారు. అర్థమవుతా ఉందా? ఇప్పుడు ఆర్టికల్ 110లో 7 అంశాలు ఉన్నాయి. ఓకేనా, ఈ 7 అంశాలు ఉన్నాయి. ఈ 7 అంశాలతో ప్యూర్గా బిల్లును తయారు చేసినట్లయితే, కేవలం ఈ 7 అంశాలే ఉన్నట్లయితే, అంటే 7 మొత్తం కాదు, వాటిలో 1, 2 లేకపోతే 2 కలిపి, 3 కలిపి, 4 కలిపి, మొత్తం 7 కలిపి, ఏదైనా కేవలం ఈ 7 అంశాలతో కూడినటువంటి బిల్లు మాత్రమే ఉందనుకో, దాన్ని మనం ఏమంటారంటే మనీ బిల్ అంటాం. ఓకేనా, ఈ 7 అంశాలతో ఈ 7 అంశాలతో పాటు దాంట్లో ఇంకొక ఏదైనా ఇతర అంశం కూడా కలిపామనుకో, అప్పుడు ఆ బిల్ ఏమైందంటే ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అయింది. దాన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అయింది. అర్థమవుతుంది? చాలా ఈజీ. ఓకే, ఫైనాన్షియల్ బిల్లులో ఉండాల్సినటువంటి క్రైటీరియాలో ఉన్నటువంటి 7 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 అంశాలకు బయట అంశాలు ఏదైనా కలిపి ఒక బిల్లు తయారు చేస్తే దాన్ని ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అని అంటారు. ఓకే, రైట్. ఇక్కడ ఎక్స్టెండ్ మోడ్లో ఇంకో పదం చెప్తాను, జస్ట్ విని ఊరుకోండి అంతే. ఇప్పుడు అంటే ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంటే స్వచ్ఛంగా ప్యూర్గా ఈ 7 అంశాలతో కూడినటువంటి బిల్లుని మనం ఏమంటాము? మనీ బిల్ అంటాం. ఓకేనా, ఒకవేళ ఈ 7 అంశాలకి ఇతర అంశాలు కూడితే ఏమంటామని చెప్పాను? ఫైనాన్షియల్ బిల్ అంటా అని చెప్తాం. ఓకేనా, ఒకవేళ ఈ ఆర్టికల్ 110లో ఉన్నటువంటి 7 అంశాలతో ఇంకొక వేరే శాసనపరమైనటువంటి అంశాలు కూడుకొని వాటి కలిపి మనం బిల్లు తయారు చేస్తే దాన్ని ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అని అంటాం. ఒకవేళ స్పీకర్ కానీ ఇది ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 కాదు, ఇది మనీ బిల్లే అని చెప్పి స్పీకర్ దాని మీద సంతకం పెట్టాడనుకో, అది మనీ బిల్లే అయిపోద్ది. అర్థమవుతుందా? అంటే ఒక బిల్లు మనీ బిల్ అవుతుందా, ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అవుతుందా అనేది స్పీకర్ చేతిలో ఉంటుంది. సాధారణంగా ఆర్టికల్ 110లో ఉన్నటువంటి 7 అంశాలు స్వచ్ఛంగా ప్యూర్గా వాటి వరకు ఉంటేనే అది మనీ బిల్లు. ఓకేనా, దానికి ఇతర అంశాలు కలిపామనుకో అది ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అయింది.
ఒకవేళ ఒక బిల్ అనేది ఫైనాన్సిబుల్ టైప్ 1 అయినప్పటికీ అది స్పీకర్ కానీ ఇది మనీ బిల్ అని చెప్పాడు అనుకో, అది మనీ బిల్లే అయిపోద్ది. స్పీకర్ చేతిలో ఉంది మొత్తం. ఓకే, ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్దాం, బుక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈ బిల్లులో అంటే ఆర్థిక బిల్లు టైప్ 1లో ఆర్టికల్ 110 అంశాలే కాక సాధారణ శాసనపరమైన అంశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు రుణాలకు సంబంధించినటువంటి క్లాజు ఉన్న బిల్లు కేవలం దీని వరకే పరిమితం ఉండదు. ఆర్థిక బిల్లు టైప్ 1 మరియు ద్రవ్య సంబంధమైన బిల్లు రెండు విషయాలలో ఒకే రకంగా ఉంటాయి. అంటే ఏంటి అంటే మనీ బిల్ కానీ ఫైనాన్స్ బిల్ టైప్ 1 కానీ రెండు విషయాలు ఒకే రకంగా ఉంటాయి అంటున్నారు. ఏంటదంటే నెంబర్ 1, రెండింటిని లోక్సభలోనే ప్రవేశపెట్టాలి ముందుగా. ఓకేనా, మరియు రాజ్యసభలో ప్రవేశపెట్టరాదు. మరియు రాష్ట్రపతి సిఫార్సుతోనే మొదటి వీటిని సభలో ప్రవేశపెట్టాలి. అయితే మిగతా విషయాల్లో ఆర్థిక బిల్లు టైప్ 1 సాధారణ శాసన ప్రక్రియను అనుసరిస్తుంది కాబట్టి రాజ్యసభ దీనిని తిరస్కరించవచ్చు లేదా సవరించవచ్చు. సరే, ఇప్పుడు ఓవరాల్గా మీకు ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అంటే ఏదో అర్థమైంది కదా. ఓకేనా, అంటే ద్రవ్య బిల్లు అవ్వాలంటే కావాల్సినటువంటి 7 క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇతర శాసనపరమైనటువంటి అంశాలని కలిపి ఒక బిల్లు తయారు చేస్తే అది ఫైనాన్స్ బిల్ టైప్ 1 అయింది. అయితే ఈ ఈ ఫైనాన్స్ బిల్ టైప్ 1 ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది ఫైనాన్స్ బిల్ టైప్ 1లో ఇక్కడ ఆర్థిక బిల్లుకు సంబంధించి ద్రవ్య బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ద్రవ్య బిల్లు లాగానే దీన్ని మొదటగా రాష్ట్రపతి సిఫార్సుతో మొదటగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, లోక్సభలోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా, అంటే ఇంట్రడ్యూస్ చేసే వరకు ఇది మనీ బిల్లును పోలి ఉంటుంది. అంటే ఏంటి, రాష్ట్రపతి ముందస్తు సిఫార్సుతో లోక్సభలోనే దీన్ని ప్రవేశపెట్టాలి. ఇలా మనీ బిల్లు లాగానే ఇక్కడ ఈ ప్రీవియస్ క్లాస్లో మనీ బిల్ గురించి చెప్పాను. అంటే రాష్ట్రపతి ముందస్తు సిఫార్సుతో అంటే మనీ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 కూడా రాష్ట్రపతి యొక్క ముందస్తు సిఫార్సుతో లోక్సభలోని ప్రవేశపెట్టాలి. ఇక్కడ వరకు మనీ బిల్లు అదేవిధంగా ఈ ఫైనాన్స్ బిల్ టైప్ 1 అనేది సేమ్గా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నుంచి సాధారణ బిల్లు ఏ రకంగా అయితే చట్టంగా మారుతుందో అదే రకంగా మారుతుంది అనమాట ఇది. ఓకేనా, అంటే ఫైనాన్స్ బిల్ టైప్ 1 అనేది మనీ బిల్ లాగానే మొదట రాష్ట్రపతి సిఫార్సుతో లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఓకేనా, ఇక్కడ ఇంట్రడ్యూస్ వరకు మనకు మనీ బిల్ లాగా ఉంటుంది ఇది ఫైనాన్స్ బిల్ టైప్ 1. దాని తర్వాత అంటే సాధారణ బిల్ ఏదైతే ఉందో, ఆర్డినరీ బిల్ ఏదైతే ఉందో అది చట్టంగా ఎలా మారుతుందో అంటే దీని ప్రాసెస్ కూడా తర్వాత అలాగే ఉంటుంది. అది చూద్దాం. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత ఈ ఫైనాన్స్ బిల్ టైప్ 1 బిల్లుకి సంబంధించి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అన్నమాట. ఇది రాష్ట్రపతి ముందస్తు సిఫార్సుతో లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభకు వచ్చినప్పుడు ఏం జరిగింది, దీనిపై చర్చ. ఇప్పుడు దీనిపైన చూడండి, దీనిపైన అంటే ఫైనాన్స్ బిల్ టైప్ 1 మీద రాజ్యసభ కావాలనుకుంటే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టవచ్చు, సాధారణ బిల్లు లాగానే. అదేవిధంగా ఓటింగ్ పెట్టవచ్చు. ఈ ఓటింగ్లో బిల్లు నెగ్గిందనుకో ఓకే, నెగ్గలేదంటే నెగ్గలేదు, అంతే, వీగిపోయినట్టు. ఒకవేళ ఇక్కడ ఒక విషయం, ఇక్కడ రాజ్యసభ అనేది ఈ బిల్లు మీద రికమెండేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు ఆమోద ముద్ర వేశారు, ఎక్కువ మంది ఓటు వేశారు ఆ ఫైనాన్స్ బిల్ టైప్ 1 మీద. అయితే అది రికమెండేషన్స్తో వేశారా అంటే ఆ బిల్లులో ఏమైనా సవరణ చేసి వేశారా రికమెండేషన్స్తో, లేకపోతే సవరణ చేయకుండా వేశారా ఓటు అంటే. ఇప్పుడు ఒకవేళ సవరణలు చేసి ఓటు వేసినట్లయితే
కన్సిడరేషన్ కోసము లోక్సభకు పంపాలి దాన్ని. అంటే మేము ఈ బిల్లులో ఈ మార్పులు చేసాం, దీన్ని మీరు కన్సిడర్ చేయమని చెప్పి. ఒకవేళ ఎటువంటి మార్పులు చేయకుండా వాళ్ళు ఆమోద ముద్ర వేస్తే బిల్లు పాస్ అయినట్లే. బిల్లు పాస్ అయినట్లే. ఒకవేళ వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా సవరణలు చేసి ఆమోద ముద్ర వేసి దాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్పి లోక్సభకు పంపినప్పుడు లోక్సభ ఆ అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేసిందనుకో బిల్లు పాస్ అవుద్ది. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకో ఏం జరిగిద్ది? సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ సాధారణ బిల్లు లాగానే. అంటే ఏంటి? ఒకవేళ లోక్సభలో ఆమోదం పొందినటువంటి ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అనేది ఓటింగ్లో రాజ్యసభలో ఓడిపోతే డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇది పెండింగ్లో పెడితే డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా అంటే రాజ్యసభ అనేది కొన్ని సవరణలు చేసి దాన్ని ఆమోదించి ఆ సవరణలు మీరు కూడా ఆమోదించండి అని చెప్పి లోక్సభకు పంపినప్పుడు లోక్సభ దాన్ని ఆమోదించకపోతే అప్పుడు డెడ్ లాక్ సిచ్యువేషన్. ఓకేనా? అంటే సాధారణ బిల్లుల విషయంలో ఎలాగైతే డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏర్పడుతుందో ఫైనాన్షియల్ బిల్ టైప్ 1లో కూడా డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ని నివారించడం కోసం రాష్ట్రపతి 2 సభలను కలిపి ఉభయ సభల సమావేశం పెడతారు. ఉభయ సభల సంయుక్త సమావేశం పెడతారు. జాయింట్ సెట్టింగ్ని ఏర్పాటు చేసి అప్పుడు మళ్ళీ కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి సింపుల్ మెజారిటీ ద్వారా దాని ఆమోద ముద్ర వేసేలాగా ట్రై చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ రాజ్యసభకు వచ్చినప్పుడు దీని బిల్లులో ఉండే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చట్టంగా మారే ప్రాసెస్ సాధారణ బిల్లు విషయం లాగానే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ విషయం చెప్పాలి నేను ఏంటంటే, ఇక్కడ రాజ్యసభ కొన్ని అమెండ్మెంట్స్ చేయొచ్చు అని చెప్పాను. అంటే ఈ బిల్లుకు సంబంధించి రాజ్యసభ కొన్ని అమెండ్మెంట్స్ చేయొచ్చు. అయితే ఆ అమెండ్మెంట్స్ దేనికి సంబంధించింది అంటే, ఒకవేళ ఆ యొక్క రాజ్యసభ చేసే ఆ సవరణలు ఏవైతే ఉన్నాయో అవి ట్యాక్స్ రిలేటెడా కాదా? ఓకే, ఒకవేళ ఇవి ట్యాక్స్ అంటే ఇప్పుడు ఆ బిల్లులో రాజ్యసభ కొన్ని సవరణలు చేసింది. ఆ సవరణలు అనేవి ట్యాక్స్ సంబంధించినవా అంటే పన్నులకు సంబంధించేవా? అంటే పన్నులు తగ్గించడం కానీ, పన్నులు రద్దు చేయడం కానీ, పన్నుల్లో మార్పు చేయడం కానీ, ఏదైనా కానీ ట్యాక్స్కి సంబంధించినవా? ఒకవేళ ట్యాక్స్కి సంబంధించింది అయితే అంటే ఈ ప్రాసెస్ నార్మల్గానే ఉంటుంది. ఒకవేళ ట్యాక్స్కి సంబంధించి కాకుండా ఇతర అంశాలు ఉంటే దానికి సంబంధించి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. మేము ఈ సవరణ చేయబోతున్నాము, దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నామని చెప్పి రాజ్యసభ ట్యాక్స్కు సంబంధించినవి కాకపోతే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకొని ఆ బిల్లులో ఆ అమెండ్మెంట్స్ని యాడ్ చేయాలి. ఓకే, దీంతో ఈ ప్రాసెస్ ద్వారా మనకు ఇక్కడ రాజ్యసభలో ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అనేది పాస్ అవుద్ది అనమాట. ఇక్కడ ఏముంది, ఇది ఇక్కడ తప్పుగా రాశాను. ఇక్కడ హెడ్డింగ్ వేమరపాటుతో ఇక్కడ ఈ ద్రవ్య బిల్లు కాదు, ఇది ఇక్కడ మనీ బిల్ అని రాశాను. ఇది కాదు, ఇది ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అనమాట. ఫైనాన్షియల్ బిల్ టైప్ 1పై రాజ్యసభలో చర్చ. ఓకే, ఇప్పుడు సరిపోయింది. ఇది టోటల్గా ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అనేది ఎలా దీని శాసన ప్రక్రియ ఉంటుంది అన్న దాని గురించి ఇప్పుడు బుక్లో ఒకసారి చదువుదాం. ఓకే, ఆర్థిక బిల్లులు టైప్ 1 మరియు ద్రవ్య బిల్లులు సంబంధమైన బిల్లులు రెండు విషయాలు ఒకే రకంగా ఉంటాయి. నెంబర్ 1, రెండింటిని లోక్సభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టరాదు, మరియు రాష్ట్రపతి సిఫారసుతోనే వీటిని సభలో ప్రవేశపెట్టాలి. మిగతా విషయాల్లో ఆర్థిక బిల్లు టైప్ 1 సాధారణ శాసన ప్రక్రియని అంటే సాధారణ బిల్లుల శాస్త్ర ప్రక్రియ అనుసరిస్తుంది. కాబట్టి రాజ్యసభ దీన్ని తిరస్కరించవచ్చును. ఓకేనా? దీన్ని తిరస్కరించవచ్చు అంటే ఏంటి? ఓటింగ్లో అంటే నో అని చెప్పవచ్చు. అదేవిధంగా దీన్ని సవరించవచ్చు, అమెండ్మెంట్ కూడా చేయొచ్చు. అయితే పన్ను రద్దు లేదా తగ్గింపు సవరణలు మినహాయించి మిగతా సవరణలను రాష్ట్రపతి అనుమతి లేకుండా సభలో ప్రవేశపెట్టరాదు. ఇప్పుడే చెప్పాను లాస్ట్లో. అంటే ఒక పన్నును తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి సవరణ ద్వారా తగిన నిబంధనను చేర్చడానికి రాష్ట్రపతి యొక్క సిఫార్సు అవసరం లేదు.
ఈ బిల్లుపై రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి దీన్ని తొలగించడానికి రెండు సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ బిల్లును రాష్ట్రపతి పంపిన తర్వాత ఆమె దీనిపై ఆమోదించవచ్చు లేదా సభలో పునఃపరిశీలన కూడా పంపవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫైనాన్స్ బిల్లుకి సంబంధించి ఫైనాన్స్ బిల్ టైప్ 1కి సంబంధించి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకేనా, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే దాని మీద సంతకం పెడితే పెట్టవచ్చు, పెట్టకుండా ఉండవచ్చు, లేదంటే రీకన్సిడర్ చేయమని చెప్పి తిరిగి సభలకు పంపవచ్చు. రీకన్సిడర్ చేయమని చెప్పి తిరిగి సభలకు పంపించినప్పుడు వాళ్ళు రెండోసారిగిన అంటే సవరణ చేసి కానీ చేయకుండా రెండోసారి పంపిస్తే దాని మీద ఖచ్చితంగా రాష్ట్రపతి సంతకం పెట్టాలి. ఓకేనా. అయితే మనీ బిల్ విషయంలో రాష్ట్రపతికి తిరిగి పంపించే అధికారం లేదు. ఆ విషయం గమనించండి. ఇది టోటల్గా ఫైనాన్స్ బిల్ టైప్ 1కి సంబంధించి. క్లియరా? ఫైనాన్స్ బిల్ టైప్ 1కి సంబంధించింది కాన్సెప్ట్ ఇది. అసలు ఫైనాన్స్ బిల్ టైప్ 1 అంటే ఏంటిది, దాని శాసన ప్రక్రియ ఎలా ఉంటుంది, దాని ప్రవేశం వరకు ద్రవ్య బిల్లును పోలి ఉంటుంది. దాని తర్వాత రాజ్యసభలో దానికి సంబంధించి శాసన ప్రక్రియ ఆర్డినరీ బిల్లుకి ఏ రకంగా అయితే అది చట్టంగా మారుతుందో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2. ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 అనమాట. ఏం లేదంటే ఆర్టికల్ 110లో మనీ బిల్లుకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయా, 7 అంశాలు. ఆ 7 అంశాలతో పాటు ఇతర అంశాలు ఏవైనా దాంట్లో కలిపి ఒక బిల్లుని ప్రవేశపెడితే దాన్ని ఫైనాన్స్ బిల్ టైప్ 1 అంటున్నాం. ఓకేనా. ఇప్పుడు ఫైనాన్స్ బిల్ టైప్ 2 అంటే ఏంటంటే అసలు ఆర్టికల్ 110 అంశాలే ఉండవు. ఓకేనా. అసలు ఆర్టికల్ 110 అంటే మనీ బిల్లుకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కానీ ఆ క్రైటీరియా ఏమి ఉండదు. కేవలము ఇది సిఎఫ్ఐకి సంబంధించింది, అంటే కన్సాలిడేట్ ఫండ్కి సంబంధించిన అంశాలు కూడినటువంటి బిల్లుని ఫైనాన్స్ బిల్ టైప్ 2 అంటాం. అంటే ఏంటి, మనీ బిల్ అంశాలు ఇక్కడ ఉండవు. కేవలము ఈ సంఘటిత నిధి ఏదైతే ఉందో ఆ సంఘటిత నిధికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేసే అంశాలు ఏదైనా ఉంటే అది ఫైనాన్స్ బిల్ టైప్ 2 కిందకు వస్తుంది అన్నమాట. ఓకేనా. దీని ఒక స్టేట్మెంట్ వేలో చెప్పాలంటే ఏదైనా ఒక అంశం ఆర్టికల్ 110లో ఉన్న అంశాలతో సంబంధం లేకుండా కన్సాలిడేట్ ఫండ్తో సంబంధం ఉంటే దాన్ని ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 అంటాము. దీని శాసన ప్రక్రియ యాజ్ ఇట్ ఈజ్గా ఆర్డినరీ బిల్ సాధారణ బిల్లు లాగానే ఉంటుంది. అయితే ఈ సాధారణ బిల్లులో అంటే ఫస్ట్ హౌస్లో కానీ సెకండ్ హౌస్లో కానీ సెకండ్ రీడింగ్ ఉంటుంది కదా, ఆ సెకండ్ రీడింగ్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. నేను వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు బుక్లో చూద్దాం. ఆర్థిక బిల్లులు టైప్ 2. భారత ప్రభుత్వ సంచిత నిధి ఖర్చులకు సంబంధించిన అంశాలు ఈ బిల్లులో ఉంటాయి. చూడండి, ఇక్కడ సంచిత నిధి అన్న సంఘటిత నిధి అన్న రెండు ఒకటే. ఆర్టికల్ 110 ప్రకటనలో పేర్కొనబడినటువంటి ఇతర అంశాలు ఏమీ దీంట్లో ఉండవు. ఓకే, ఒక రకంగా దీన్ని సాధారణ బిల్లుగానే పరిగణించడం జరుగుతుంది. సాధారణ బిల్లుకు అనుసరించదగిన శాసన ప్రక్రియ దీనికి ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్రపతి ఈ బిల్లుని పరిశీలించమని సిఫార్సు చేస్తే తప్ప పార్లమెంట్లోని ఏ సభ దీన్ని ఆమోదించలేదు. కాబట్టి ఈ బిల్లుని ఉభయ సభల్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. దాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి సిఫార్సు అక్కర్లేదు. సరే, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏందో చూద్దాం. అసలు దీని శాసన ప్రక్రియ యాజ్ ఇట్ ఈజ్గా ఆర్డినరీ బిల్లు లాగానే ఉంటుంది, సాధారణ బిల్లు లాగానే ఉంటుంది. కాకపోతే ఒక్క చేంజ్ ఉంది. ఆ ఒక్క చేంజ్ చెప్పేసుకుంటే మనకు పూర్తిగా అర్థమైపోద్ది. కొంచెం బ్యాక్ వెళ్ళి ఆర్డినరీ బిల్లులోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు ఆర్డినరీ బిల్లుని ఏదైనా ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, అవునా? అది లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా. అంటే మొదటగా ప్రవేశపెట్టే ఆ సభను ఏమంటామంటే ఫస్ట్ హౌస్ అంటాము, రెండోదని సెకండ్ హౌస్ అంటాం. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 కూడా ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు, అది లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా కానీ. అదేవిధంగా దీన్ని ప్రవేశపెట్టడానికి ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి ఏం అవసరం లేదు.
ఒకటి ద్రవ్య బిల్లుకి, అదేవిధంగా ఫైనాన్షియల్ టైప్ 1కి మాత్రమే అవసరం, టైప్ 2కి అవసరం లేదు, రాష్ట్రపతి ముందస్తు అనుమతి. సరే, ఇప్పుడు ఒక బిల్లును ఇప్పుడు మన ఫైనాన్స్ బిల్ టైప్ 2ని ఒక ఫస్ట్ హౌస్లో ప్రవేశపెట్టాం. సెకండ్ రీడింగ్ అవుతుంది, ఫస్ట్ రీడింగ్ అవుతుంది, సెకండ్ రీడింగ్లోకి వెళ్తుంది, ఆ తర్వాత థర్డ్ రీడింగ్కి వెళ్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హౌస్లో ఆమోదం పొందిన తర్వాత సెకండ్ హౌస్కి వెళ్ళి ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టంగా మారుతుంది. ఫస్ట్ రీడింగ్లో ఏం చేస్తారు, సెకండ్ రీడింగ్లో ఏం చేస్తారు, థర్డ్ రీడింగ్లో ఏం చేస్తారని దాని గురించి డీటెయిల్గా నేను ఆర్డినరీ బిల్, సాధారణ బిల్లుల గురించి చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్పాను. మీకు ఏదన్నా గుర్తు రాకపోయినా, మీరు ఆ క్లాస్ చూడకపోయినా మళ్ళీ వెళ్ళి చూడండి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సాధారణ బిల్లుకి మరియు ఈ ఫైనాన్స్ బిల్ టైప్ 2కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఎక్కడని చెప్పానంటే, కేవలం ఈ సెకండ్ రీడింగ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ రీడింగ్లో ఏం జరిగిద్ది, సెకండ్ రీడింగ్లో ఇక్కడ చూడండి, సెకండ్ రీడింగ్లో ఫస్ట్ హౌస్లో కానీ సెకండ్ హౌస్లో కానీ సెకండ్ రీడింగ్లో సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు పైన సాధారణ చర్చ జరుగుతుంది, జనరల్ డిస్కషన్ జరిగిన తర్వాత అది ఆ బిల్లు అనేది సులభంగా సభ్యులకు అర్థమైతే డైరెక్ట్గా పరిశీలన దశకి, అంటే కన్సిడరేషన్ స్టేజ్కి తీసుకెళ్తారు. బిల్లుని కన్సిడరేషన్ స్టేజ్కి తీసుకువెళ్ళి అక్కడ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ బిల్లు పైన చర్చించి దాని మీద డిబేట్ పెట్టి దాని మీద ఓటింగ్ వేస్తారు. అంటే ప్రతి క్లాస్ బై క్లాస్ డిబేట్ చేసి దాని మీద ఓటింగ్ వేస్తారు అనమాట. అనంతరం ఆ బిల్ అనేది ఫైనల్ ఫామ్లోకి వెళ్ళి థర్డ్ రీడింగ్కి వెళ్తుంది. అవునా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ బిల్లు కొంచెం క్లిష్టంగా ఉందనుకో అర్థం చేసుకోవడం కోసము ఆ బిల్లుని అంటే మొత్తం ఎంతో డీటెయిల్గా పరిశీలించడానికి కమిటీ దశలో 2 కమిటీలు వేయవచ్చు. ఒకటి సెలెక్ట్ కమిటీ, అంటే ఆ బిల్లు ఏ సభలో అయితే ఉందో ఆ సభ సభ్యులతో సెలెక్ట్ కమిటీ వేయవచ్చు. లేదంటే అది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అయితే ఆ బిల్లులో 2 సభలు, అంటే ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ సంబంధించినటువంటి 2 సభ్యులతో కూడినటువంటి జాయింట్ కమిటీని కూడా వేయవచ్చు అనమాట. ఓకేనా? అదేవిధంగా కావాలనుకుంటే ఆ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోవచ్చు. ఇలా వాట్ ఎవర్ బి. అయితే ఈ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 విషయంలో ఇప్పుడు ఈ బిల్లు సెకండ్ రీడింగ్కి వెళ్ళినప్పుడు సాధారణ చర్చ అనంతరము లేకపోతే కమిటీ దశ అనంతరము ఈ సెకండ్ రీడింగ్లో ఫైనల్ స్టేజ్ ఏంటి, ఈ పరిశీలన దశ, కన్సిడరేషన్ స్టేజ్. సాధారణ చర్చ అనంతరము కొన్నిసార్లు డైరెక్ట్ పరిశీలన దశకు వెళ్ళవచ్చు, లేకపోతే సాధారణ దశ అనంతరము ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని కమిటీ దశలో కమిటీ యొక్క సిఫార్సులు తీసుకొని చివరికి పరిశీలన దశలోకి వెళ్ళవచ్చు. అంటే వాట్ ఎవర్ బి, సెకండ్ రీడింగ్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఈ పరిశీలన దశ. ఇక్కడే మొత్తం సభ్యులు ఆ బిల్లు పైన చర్చించి డిబేట్ పెట్టి ఓటింగ్ వేస్తారనమాట. అయితే ఈ ఫైనాన్స్ బిల్ టైప్ 2 విషయంలో ఈ కమిటీ దశ నుంచి పరిశీలన దశకు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే సాధారణ చర్చ నుంచి డైరెక్ట్ పరిశీలన దశకు వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. ఓకేనా? అంటే ఈ కమిటీ దశలో కమిటీ సభ్యులు ఏదైనా సిఫార్సులు చేశారనుకో, ఓకేనా, ఏదైనా రికమెండేషన్ చేశారనుకో, లేదా అమెండ్మెంట్స్ వాళ్ళు ప్రపోజ్ చేశారనుకో, ఆ అమెండ్మెంట్స్ అనేవి పరిశీలన దశకి తీసుకువెళ్ళే ముందు ఖచ్చితంగా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. అది ఫస్ట్ హౌస్ యొక్క సెకండ్ రీడింగ్ కావచ్చు, సెకండ్ హౌస్ యొక్క సెకండ్ రీడింగ్ కావచ్చు. అంటే జనరల్ డిస్కషన్ నుంచి డైరెక్ట్ కన్సిడరేషన్ స్టేజ్కి వెళ్ళినప్పటికీ కానీ, కమిటీ స్టేజ్ నుంచి కన్సిడరేషన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ అంటే వీళ్ళు ఏవైనా కానీ సవరణలు కానీ రికమెండేషన్స్ కానీ ఇవ్వాలంటే ఖచ్చితంగా అవి పరిశీలన దశకు వెళ్ళే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. ఇది ఆర్డినరీ బిల్లుకి ఫైనాన్షియల్ బిల్ టైప్ 2కు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్గా ఈ బిల్లు గురించి ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ సాధారణ బిల్లుకు అనుసరించి శాసన ప్రక్రియ దీనికి ఉంటుంది. అంటే ఆర్డినరీ బిల్లు ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అయితే దీనికి ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్రపతి ఆ బిల్లును పరిశీలించమని సిఫార్సు చేస్తే తప్ప పార్లమెంట్లో ఏ సభ దాన్ని ఆమోదించలేదు. ఖచ్చితంగా ఈ సెకండ్ రీడింగ్లో
కన్సిడరేషన్ స్టేజ్ పరిశీలన దశకు వెళ్ళే ముందు రాష్ట్రపతి దానికి ఖచ్చితంగా రికమెండేషన్స్ ఇవ్వాలి. కాబట్టి ఈ బిల్లుని ఉభయ సభల్లో ఏ సభలను ప్రవేశపెట్టచ్చు. దీన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి సిఫారసు అక్కర్లేదు. మరోలా చెప్పాలంటే ప్రవేశపెట్టే దశలో రాష్ట్రపతి సిఫారసు అవసరం లేదు. అయితే ఆమోదించే దశలో అంటే రెండవ దశలో రాష్ట్రపతి సిఫారసు అవసరం అవుతుంది. దీన్ని ఏ సభలోనైనా తిరస్కరించవచ్చును లేదా సవరించవచ్చును. రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి దీన్ని తొలగించడానికి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తారు. బిల్లుని రాష్ట్రపతి పంపించిన తర్వాత ఆమె బిల్లుని ఆమోదించవచ్చు, నిలుపుదల చేయవచ్చు, లేకపోతే పునఃపరిశీలనకు పంపవచ్చు. అంటే ఈ ఫైనాన్స్ బిల్ టైప్ 2 విషయంలో కూడా రాష్ట్రపతికి 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఆ బిల్లును ఆమోదించవచ్చు, ఆమోదించకుండా ఉండవచ్చు, తిరిగి రీకన్సిడరేషన్కి ఉభయ సభలకు పంపవచ్చు. ఓకేనా. ఇది ఆర్థిక బిల్లులకు సంబంధించి టైప్ 1 మరియు టైప్ 2. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో మనము మనీ బిల్లు గురించి చెప్పుకోవడం జరిగింది. దీంతో మనకు ఆర్థిక బిల్లులు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉభయ సభల ఉమ్మడి సమావేశం అంటే జాయింట్ సిట్టింగ్స్ ఆఫ్ 2 హౌసెస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఆర్డినరీ బిల్స్ అంటే సాధారణ బిల్లుల విషయంలో, అదేవిధంగా ఫైనాన్స్ బిల్ టైప్ 1, ఫైనాన్స్ బిల్ టైప్ 2 ఈ 3 బిల్లుల విషయంలో అంటే మనీ బిల్ తప్ప ఈ 3 బిల్లు విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే అంటే ఒక హౌస్ అనేది బిల్లును ఆమోదించి ఇంకో హౌస్ ఆమోదించకపోతే అలాంటి సందర్భాల్లో రెండు సభలను ఒక చోట కూర్చోబెట్టి రాష్ట్రపతి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి ఇక్కడ చెప్తాను చూడండి. ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఓకేనా. ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం కేవలము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. రెండు సభల మధ్య ఏదైనా బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు దాన్ని నివారించడానికి రాజ్యాంగం అతనికి కల్పించిన అసాధారణ అధికారం ఇది. అతనికంటే ఎవరికి? రాష్ట్రపతికి. దీన్ని ఏర్పాటు చేయడానికి 3 పరిస్థితులు ఉంటాయి. ఏంటి ఆ పరిస్థితులు అంటే ఏ కండిషన్స్లో ఓకేనా జాయింట్ సిట్టింగ్ని పెట్టడం జరుగుతుందంటే రెండవ సభ బిల్లుని తిరస్కరించినప్పుడు అంటే ఫస్ట్ హౌస్ యాక్సెప్ట్ చేసి అంటే ఫేవరబుల్గా ఓటేసిన తర్వాత సెకండ్ హౌస్కి వెళ్ళినప్పుడు సెకండ్ హౌస్ దానికి అంటే దాన్ని ఆమోదించడంలో తిరస్కరించినట్లయితే అప్పుడు పెడతారు. బిల్లుపై ఏర్పడినటువంటి సవరణలను సభలు ఆమోదించినప్పుడు ఓకేనా బిల్లుపై ఏర్పడిన సవరణలను సభలు ఆమోదించినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సభ ప్రపోజ్ చేసినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణలు రెండో సభ ఆమోదించినప్పుడు ఓకే అప్పుడు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత రెండవ సభకు బిల్లు వచ్చి 6 నెలల కాలం గడిచిన బిల్లు అక్కడ ఆమోదం పొందనప్పుడు ఓకేనా. అంటే ఇప్పుడు సాధారణంగా మనీ బిల్లును పక్కన పెట్టేస్తే మిగతా బిల్లులు రాజ్యసభకు వచ్చినప్పుడు రాజ్యసభ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండవచ్చు. అయితే అది దానికి 6 నెలలు మాత్రమే ఉంటారనమాట. అలా 6 నెలలు దాటితే అంటే రాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్ని పిలిచి దానికి ఏదో పరిష్కారం చేస్తారనమాట. ఇప్పుడు పై వాటిలో ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయవచ్చును. గమనించాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి సమావేశాన్ని సాధారణ బిల్లులకి మరియు ఆర్థిక బిల్లులకు మాత్రం వర్తిస్తుంది. ద్రవ్య సంబంధమైన వాటికి ఇది వర్తించదు. అంటే మనీ బిల్ విషయంలో ఇది ఉండదు. ఈ మనీ బిల్స్ విషయంలో లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇక రాజ్యాంగ సవరణకు సంబంధించి బిల్లులు మాత్రము రెండు సభలో ప్రత్యేకంగా ఆమోదించబడాలి. ఓకేనా. దానికి స్పెషల్ మెజారిటీ కావాలి. అయితే 6 నెలల కాలాన్ని గణించడానికి వరుసగా 4 రోజులు మించి సదరు సభ ఆ కాల వ్యవధిని మినహాయించాలి. అంటే 6 నెలలు దాటిన తర్వాత వరుసగా 4 రోజులని. ఓకే. లోక్సభ రద్దయిన కారణంగా ఏదైనా వివాదాస్పదమైన బిల్లుకి కాలదోషం పడితే ఉమ్మడి సమావేశం ఏర్పాటు కాదు. ఓకేనా. అంటే ఏంటి అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి లోక్సభ రద్దయిందనుకో అంటే ఎలక్షన్ పోతుందనుకో అప్పుడు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయలేం. అయితే రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం సభలను ఆహ్వానించే ఉద్దేశాన్ని నోటిఫై చేసిన తర్వాత లోక్సభ రద్దయినప్పటికీ ఉమ్మడి సమావేశం జరపవచ్చు. అంటే ఏంటి ఇప్పుడు ఉమ్మడి సమావేశం అంటే జాయింట్ సిట్టింగ్ నోటిఫికేషను రాష్ట్రపతి జారీ చేశాడు.
అయితే ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి అంటే ముందే లోక్సభ రద్దయింది అనుకో, ఈ జాయింట్ సిట్టింగ్ జరగదు. ఓకేనా? అయితే ఈ జాయింట్ సిట్టింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాష్ట్రపతి జారీ చేసేసాడు. జారీ చేసిన తర్వాత ఒకవేళ లోక్సభ కానీ లోక్సభ రద్దయిందనుకో ఈ జాయింట్ సిట్టింగ్ అనేది రద్దు అవుతుంది, జరిగిద్ది. ఎప్పుడు మళ్ళీ కొత్తగా లోక్సభ అనేది అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, ఆ ప్రభుత్వంతో జాయింట్ సిట్టింగ్ ఏర్పడింది అంటున్నారు. ఈ విషయంలో బిల్లుకి కాలదేశం ఉండదు. అంటే కనుక ఉమ్మడి సమావేశానికి రాష్ట్రపతి నోటిఫై చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసిన తర్వాత ఏ సభ కూడా బిల్లుతో ముందుకు సాగరాదు. ఓకే, ఉమ్మడి సమావేశం పెడతా అన్నప్పుడు ఆ బిల్లు పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. అంటే రెండు సభలు ఏవి కూడా. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసినప్పుడు దానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. లేని పక్షంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఆ బాధ్యతను నిర్వహిస్తారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కూడా ఉమ్మడి సమావేశంలో లేకపోతే రాజ్యసభ యొక్క డిప్యూటీ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. అంటే రాజ్యసభకు సంబంధించిన డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ చైర్మన్. ఓకే, అది తప్పబడింది. డిప్యూటీ చైర్మన్ సభకు బాధ్యత వహిస్తారు. అతను లేదా ఆమె కూడా లేకపోతే ఉమ్మడి సమావేశంలో హాజరైన సభ్యులు నిర్ణయించిన వ్యక్తి ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అర్థమైందా? ఇప్పుడు జాయింట్ సిట్టింగ్లో ఉమ్మడి సమావేశంలో సాధారణంగా దానికి అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్. ఒకవేళ స్పీకర్ లేడనుకో డిప్యూటీ స్పీకర్ బాధ్యత వహిస్తాడు. ఒకవేళ వీళ్ళిద్దరు లేరనుకో అప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి డిప్యూటీ చైర్మన్ కాదు, ఉపరాష్ట్రపతి కాదు, కేవలం డిప్యూటీ చైర్మన్ మాత్రమే బాధ్యత అంటే అధ్యక్షత వహిస్తారు. కర్మకాలి ఈ ముగ్గురు కూడా లేరనుకో, వీళ్ళు ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారనుకో అప్పుడు ఆ సభలో ఎవరైతే అంటే సభ్యులు ఇతను అధ్యక్షుడిగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో అతను వచ్చి సభ నడుపుతాడు. ఓకే, రాజ్యసభ చైర్మన్ రెండు సభలలో సభ్యుడు కాదు కనుక ఆయన ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించడని దీని ద్వారా తెలుస్తుంది. ఓకే, ఉమ్మడి సమావేశానికి అవసరమైన కోరము రెండు సభల్లో మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ వంతు సభ్యులు ఉండాలి. అంటే ఏంటి, జాయింట్ సిట్టింగ్ పెట్టాలంటే కూడా కోరం ఉండాలి. ఆ కోరము 1/10 అంటే 1/10 వంతు ఉండాలి. అంటే ఏంటి, రెండు సభలు అంటే 543 మరియు 245 కూడితే ఎంత, 8, 8, 7 అంటే మొత్తం 788లో 1/10 వంతు మంది ఉంటేనే జాయింట్ సిట్టింగ్ పెట్టగలం. ఓకే, అంటే జాయింట్ సిట్టింగ్ యొక్క కోరం 1/10 అని గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి సమావేశం యొక్క నిర్వహణ లోక్సభలో నియమావళి ప్రకారం జరుగుతుంది. అంటే ఏంటి, ఉమ్మడి సమావేశం అనేది అంటే లోక్సభ రూల్స్ ప్రకారం జరుగుతుంది, రాజ్యసభ కాదు. ఓకే, రాజ్యసభ నియమావళిని బట్టి కాదు. ఉమ్మడి సమావేశంలో సభ్యులు హాజరై ఓటింగ్లో పాల్గొన్న మెజార్టీలో బిల్లును ఆమోదిస్తూ దాన్ని రెండు సభలు ఆమోదించినట్లు పరిగణించడం జరుగుతుంది. అంటే ఏంటి, హాజరై అంటే ప్రజెంట్ అయి ఓటింగ్ వేసిన వారిలో మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ అనమాట. సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తే ఆ బిల్లు ఆమోదం పొందినట్లే. సాధారణంగా ఈ సమావేశంలో సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక లోక్సభకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్మడి సమావేశంలో ఈ క్రింది రెండు సందర్భాలలో తప్ప కొత్త సభలను ప్రతిపాదించరాదని రాజ్యాంగం పేర్కొంటుంది. ఏంటా రెండు సందర్భాలంటే, రెండు సభల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడానికి ఉన్న సవరణలు. రెండవది, బిల్లు ప్రక్రియలో జరిగిన కాలయాపన కారణంగా ఆవశ్యమైన సవరణలు 1950 నుండి ఉమ్మడి సమావేశాన్ని ఇప్పటిదాకా 3 సార్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్ అనేది 3 చట్టాల విషయంలో జరిగింది. ఒకటి, వరకట్న నిషేధ చట్టం 1960లో చేశారు ఇది. అదేవిధంగా బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు, అయితే ఉగ్రవాద నిరోధక బిల్లు. ఈ 3 బిల్లుల విషయంలో జాయింట్ సిట్టింగ్ జరిగింది. ఓకే, ఇది టోటల్గా ఉభయ సభల ఉమ్మడి సమావేశం గురించి, అదేవిధంగా ఆర్థిక బిల్లులకు సంబంధించి. ఈ ఉభయ సభల ఉమ్మడి సమావేశం గురించి మన సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ కొంచెం ఎలాబరేట్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇది దీంతో మనకు ఆర్థిక బిల్లులు కూడా
కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.